మన ఇంట్లో ఉండే నీటి పైపులాగానే రక్తనాళాలు కూడా మూసిపోతాయి. అయితే ఒక సాధారణ పానీయంతో ఈ ముప్పుని సులభంగా ఎదుర్కోవచ్చు. తెలుసా మీకు ఇది? గుండెపోటుకి ప్రధాన కారణమైన కొలెస్ట్రాల్ని తగ్గించే రహస్య మూలిక మీ వంటగదిలోనే ఉందన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఒక సహజ సిద్ధమైనటువంటి టీతో రక్తనాళాల్లో పేరుకున్నటువంటి ఆ కొవ్వుని మంచులాగా కరిగించవచ్చు. అనారోగ్యకరమైన జీవన శైలితో పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని 15 రోజుల్లో పారదోలుతూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారటం అనేది ఒక శాస్త్రీయ పద్ధతితోటి 100% కూడా సాధ్యం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రెజెంట్ డే ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తూ గుండెని రక్షించే అద్భుతమైన ఆయుర్వేద పానీయం గురించి, దాని తయారీ గురించి తెలుసుకుందాం. రక్తనాళాల్లో నిశ్శబ్దంగా దాగి ఉండేటటువంటి చెడు కొవ్వు గుండె జబ్బులకి అతిపెద్ద కారణం. ఇది తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజులలో యంగ్స్టర్స్లో, యువతలో కూడా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటున్నాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శరీరంలో కఫదోషం పెరిగినప్పుడు రక్తనాళాల్లో అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. దీంతో గుండెపైన తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక అద్భుతమైన మూలికా పానీయంతో ఈ సమస్యని కేవలం ఒక 15 రోజుల్లోనే చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. పెరుగుతున్న కొలెస్ట్రాల్ పొంచున్నటువంటి ప్రమాదం గురించి ముందుగా మీరు తెలుసుకోవాలి. మనిషి శరీరానికి కొవ్వు అనేది ఎంతో అవసరం. కానీ అది పరిమితికి మించిందనుకోండి ప్రాణాపాయం కింద మారుతుంది. రక్తంలో పేరుకుపోయేటటువంటి ఆ చెడు కొవ్వు అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి నాళాలు మూసుకుపోతాయి. ఇలా జరగటం వల్ల గుండెపోటు అంటే హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే దాడి చేస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ దీన్ని ఎక్కువగా తినటం వల్ల ఈ సమస్య ప్రాణాంతకం కింద మారుతుంది. రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరగాలంటే రక్తనాళాలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ కొలెస్ట్రాల్ సమస్యను పరిష్కరించే అద్భుతమైన మూలికలు ఏమిటి, ఇంగ్రీడియంట్స్ గురించి మీరు తెలుసుకోవాలి. మన వంటగదిలోనే ఎన్నో రకాల దివ్యమైన ఔషధాలు దాగుంటాయి. వాటిని సరైన పద్ధతిలో వాడుకోవటం ముఖ్యం. వాడుకుంటే ఎలాంటి ఆపరేషన్లు లేకుండానే గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పానీయం తయారీ కోసం మనం ప్రధానంగా 3 అద్భుతమైన మూలికల్ని ఉపయోగిస్తాం. ఇవి రక్తంలో ఉండేటువంటి అదనపు కొవ్వుని కరిగిస్తూ జీవక్రియని వేగవంతం చేస్తాయి. హెడ్ రెమెడీగా ఆ ఇంగ్రీడియంట్ కింద అర్జున బెరడుని చెప్పుకోవాలి. తెల్లమద్ది చెట్టు బెరడు అనేది ఆయుర్వేదంలో గుండెకు ఒక రక్షక కవచంలాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే శక్తివంతమైన ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు గుండె కండరాల బలాన్ని పెంచుతాయి. అంతేకాకుండా రక్తనాళాల్లో ఉండేటువంటి పూడికల్ని కరిగిస్తూ రక్త ప్రసరణని సాఫీగా జరిగేలాగా చేస్తాయి. రెండోది అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. ఇది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధం. దాల్చిన చెక్కలో ఉండేటువంటి రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంతో పాటుగా చెడు కొవ్వు శాతాన్ని క్రమంగా తగ్గిస్తాయి. జీవక్రియ రేటుని పెంచడం ద్వారా శరీరంలో ఉండేటువంటి అదనపు క్యాలరీలు సులభంగా కరుగుతాయి. అల్లం 3వ ఇంగ్రీడియంట్. అల్లం రసం అనేది గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. రక్తంలో ఏర్పడేటువంటి గడ్డల్ని కరిగిస్తూ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. అల్లం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ ఔషధ పానీయం తయారీ విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఈ పానీయం తయారు చేయడం అనేది చాలా సులభం. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ పానీయాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని పాత్రలో పోయండి. బాగా మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు దాంట్లో 1 చెంచా అర్జున బెరడు పొడి వేయండి. ఆ తర్వాత చిటికెడు దాల్చిన చెక్క పొడితో పాటుగా సగం చెంచా తురిమిన అల్లం వేసి చిన్న మంట పైన ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఈ మిశ్రమం సగం గ్లాస్ అయ్యేంత వరకు కూడా మరిగించడం చాలా ముఖ్యం. ఆ తర్వాత స్టవ్ ఆపి ఈ నీళ్ళను వడకట్టుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పానీయాన్ని తాగాలి. అవసరమైతే కాస్త రుచి కోసం ఒక 1/2 చెంచాడు స్వచ్ఛమైన తేనె కలుపుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా ఒక 15 రోజుల పాటు ఉదయం పరిగడుపును తాగితే ఆశ్చర్యకరమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. శరీరంలో ఈ అద్భుత పానీయం పనితీరు ఎలా ఉంటుంది, ఇది మీరు తెలుసుకోవాలి. ఈ 3 మూలికల కలయిక అనేది శరీరంలో అద్భుతాలు సృష్టిస్తుంది. ఇది నేరుగా కాలేయం పనితీరుపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది, పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది.
కాలేయంలో ఉండేటువంటి ఆ కొవ్వు కణాలని విచ్ఛిన్నం చేస్తూ రక్తం ద్వారా శరీరం అంతా ఆక్సిజన్ బాగా సరఫరా అయ్యేలాగా చూస్తుంది. దీంతో మందగించిన ఆ శరీరం తాలూకు అవయవాల పనితీరు మళ్ళీ చురుగ్గా మారుతుంది. ఇది సహజసిద్ధమైన ప్రక్రియ కాబట్టి శరీరం పైన ఎలాంటి ఒత్తిడి పడదు. ఇది గుండె ఆరోగ్యానికి ఒక గొప్ప టానిక్ లాగా పనిచేస్తుంది. ఈ పానీయం గుండెపోటు ముప్పుని చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆహార నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. కేవలం మనం చెప్పుకున్న పానీయమే కాకుండా దీనికి తోడుగా కొన్ని రకాల నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, నూనెలో వేయించిన వస్తువుల జోలికి వెళ్ళకండి. బేకరీ ఉత్పత్తులు, తీపి పదార్థాలు పూర్తిగా మానేయండి. వాటికి బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలు, మొలకలు వీటిని ఎక్కువగా తీసుకోండి. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం అవసరం. దీనికి ఓట్స్, తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో ఉండేలాగా మీరు దృష్టిలో పెట్టుకోండి. శారీరక శ్రమ అనేది కూడా చాలా ముఖ్యం. రోజు కనీసం ఒక అరగంట పాటు నడవటం, యోగా చేయటం ఇలాంటివి చేస్తే గుండె కండరాలు బలపడతాయి. మానసిక ఒత్తిడి కూడా కొలెస్ట్రాల్ పెరగటానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం అలవాటు చేసుకోండి. మీకు ఏదైనా ఒక దీర్ఘకాలపు ఆరోగ్య సమస్య ఉంటే సొంత వైద్యం కాకుండా తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఏది కూడా అశ్రద్ధ చేయకండి. దేన్ని కూడా ఎంత చిన్నగా అనిపించినప్పటికీ కూడా. కానీ ఈ పద్ధతులు క్రమం తప్పకుండా మీరు పాటిస్తే ఒక 15 రోజుల్లో మీ రక్త పరీక్షల నివేదికల్లో ఖచ్చితమైన మార్పు మీకు కనిపిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన మూలికా పానీయంతో పాటుగా సరైన ఆహార నియమాలు పాటిస్తే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి. మన చుట్టూ ఉన్న ఈ సహజ వనరులపైన అవగాహన పెంచుకోవటం ద్వారా ఎన్నో రకాలపు వ్యాధులకు మన ఇంట్లోనే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలే మీ నిండు నూరేళ్ల ఆయుష్కు అసలైన పునాది రాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.